ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా. ఏసిటీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన ఎమ్మెల్యే బడేటి చంటి గారికి వారి అక్కకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడడానికి వారి ఇంటికైతే వచ్చేసాం. సో వారి మాటల్లో రక్షాబంధన్ యొక్క గొప్పతనం గురించి వాళ్ళ బాండింగ్ గురించి తెలుసుకుందాం. నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జాలని కమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చిత్తం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవన అల్లుపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చిత్తం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా. సో అన్నా చెల్లెల అనుబంధం గురించి సరదాగా మాటల్లో చెప్పాలంటే మన ఎమ్మెల్యే బడేటి చంటి గారు ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. రాఖీ అనేది రక్షాబంధన్ అంటారు. ఏదైతే ఇది అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ కష్ట సుఖాల్లో మేము కూడా ఉన్నాం, మీకు ఏదన్నా ఉన్నదంటే ప్రోత్సాహం ఇస్తామని చెప్పి అన్నా తమ్ముళ్ళ ఎదుగుదల కోసం కట్టే రక్షాబంధనే రాఖీ అని అంటారు. ఇది ప్రతి ఏటా కూడా ఈ రాఖీ కట్టినప్పుడు మరి ఏదైతే అక్క తమ్ముడిని ఆశీర్వదిస్తుందో వాళ్ళు ఆశీర్వదించే ఆశీర్వాదాలు తీసుకుని మళ్ళీ భవిష్యత్తులో అంత ఎదుగుదలకి ఎదగాలనేది మనస్ఫూర్తిగా వాళ్ళు అందిస్తారు. కాబట్టి అక్కా చెల్లెల అనుబంధం అనేది ఎల్లకాలం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాఖీ యొక్క విశిష్టతని ప్రజలందరూ కూడా గుర్తించి ఆ అనుబంధాలను కొనసాగించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఓకే, సో సార్ వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. మరి మేడం మాటల్లో సార్కి అండ్ మేడంకి ఉన్న బాండింగ్ ఎలాంటిదో తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు సార్ మీరు చిన్నప్పటి నుంచి ఈ ఏజ్ వరకు ఏ రకంగా కలిసిమెలిసి ఉన్నారు, ఎలాంటి ఒడిదుడుకుల్ని దాటుకొని వచ్చారు కలిసి? యాక్చువల్లీ హార్డ్ వర్కర్ అమ్మా. మా బ్రదర్ వచ్చి హార్డ్ వర్కర్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఈయన టేకప్ చేశారు ఫస్ట్ నుంచి. ఏదైనా సరే ఏదైనా డిస్కస్ చేసుకునేవాళ్ళం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మేము దాన్ని బట్టి ఒక మాట అనుకుని మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఇప్పటికీ హీజ్ ఎన్ ఎఫెక్షనేట్ బ్రదర్. మా బ్రదర్స్ అందరూ వీఆర్ ఆల్ అందరూ ఒకే మాట మీద ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా ఏదైనా ఉన్నా కూడా ఆయన నాకు చెప్తారు, నేను ఆయన చెప్పింది నేను ఫాలో అవుతాను. యాక్చువల్లీ ఏది చెప్పినా ఆయన కరెక్ట్గా చెప్తారనేది మా అభిప్రాయం ఫస్ట్ నుంచి. ఈజ్ కేర్ టేకర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ అండ్ కొంచెం జనరల్ క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాము మేడం, ఒక చిన్న క్విజ్ లాగా. ఓకే, సో సార్కి మీ బ్రదర్కి ఏ హీరో అంటే ఇష్టం?
ఏ హీరో అంటే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. మీ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారు మూవీ ఏదైనా చూసి బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందా? చిన్నప్పుడు ఎంజాయ్ చేసి ప్రజెంట్ అయితే ఆయన బిజీ, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. ఓకే, సో సార్ మరి మీ సిస్టర్ కి ఏ హీరో అంటే ఇష్టం? ఒకప్పుడు ఎన్టీఆర్ని అందరూ ఆదరించేవాళ్ళం. తర్వాత ఏదైతే వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఆరాధించాం. సినిమాలు నేను 45 ఏళ్ల వరకు అనేక సినిమాలు, అంటే రోజుకు 4 సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. నేను అసలు సినిమా వదలకోకుండా చూసేవాడిని. అటువంటిది ఒక 10-12 సంవత్సరాల నుంచి అసలు సినిమా అనేది చూడలే. అసలు ఈ 5 సంవత్సరాల్లో అయితే అసలు టీవీలో సినిమా కూడా చూడని పరిస్థితి అయితే ఉంది. ఇక అలాగ దూరం అంటే సినిమాల్లో చూడటం వల్ల కొద్దిగా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అందులో నీతి అవ్వచ్చు, ఒక ఆలోచనలు అవ్వచ్చు, అవన్నీ కూడా అందులో మంచి తీసుకుని మనం ఆ ఆలోచనల ప్రకారం ఎదరికెళ్తే ఉపయోగపడుతుంది అనేది సినిమా నాలెడ్జ్ కూడా నాకు ఉపయోగపడింది. డెఫినెట్గా సినిమా అనేది మంచి మనసుతో చూస్తే దాంట్లో ఇతివృత్తాన్ని మనం తీసుకోగలిగితే సమాజ బాగు కోసం చాలా ఉపయోగపడుద్ది. డెఫినెట్గా సినిమాలు అనేది కలిసిమెలిసి ఇప్పుడైతే మేము చూడలేకపోయాం. అంతకుముందు కూడా కలిసి సినిమా థియేటర్లకు వెళ్ళే అంత ఇదేం లేదు, కానీ అందరం కలిసి టీవీలోనూ అలాగే అప్పుడు ఏదైతే వీసీఆర్లు ఉండే వీసీఆర్లు తెచ్చుకుని అందరం కలిపి క్యాసెట్ తెచ్చుకుని చూడటం జరిగేది. ఆ కుటుంబ అనుబంధం అనేది ఉండాలి ఎప్పటికీ, కలకాలం ఆ విధంగా ఉంటేనే ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే ఆత్మీయత కొనసాగుతుంది. కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మనం ఎక్కువ ఫ్యామిలీ గ్యాదర్ అవుతూ ఉంటాం. అలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు మనం పలానా ప్లేస్కి వెళ్దాం అని సార్ ఎక్కువగా చెప్పే ప్లేస్ ఏదైనా ఉందా? మేము ప్లేసెస్ అని కాదు, ఇంట్లోనే వి ఎంజాయ్డ్. ఏ ఫెస్టివల్కి అయినా మేము మొత్తం గెట్ టుగెదర్, మా పిల్లలు అవని మా బ్రదర్స్ పిల్లలు అవని, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ప్లేస్ అనేది కాదు యాక్చువల్లీ. ఓకే, ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. ఓకే, సో సార్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు. మేడం మీ ఇంటికి వచ్చినప్పుడు మేడంకి మీరు ప్రిఫర్ చేసే ఫుడ్ ఏంటి, అంటే ఇష్టమైన ఫుడ్? ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనేది ఉండదు. నా ఇంట్లో అంతా స్వతంత్రం. వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు, నా దాంట్లో ఇప్పటి నుంచే కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా, అంటే మీరు అన్నారు విజిటింగ్ ప్లేసెస్, నేను ఎక్కడికి నేను నా కుటుంబం అంతా బాగుండాలనే ఉద్దేశంతో, వాళ్ళు ఎక్కడికి వెళ్తే సరదాగా గడపాలనే ఉద్దేశంతో నేను మామూలుగా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. రెస్పాన్సిబిలిటీతో మా ఫాదర్ చనిపోయిన తర్వాత పెరిగిన దాని మీద, అలాగే మా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే, మా చుట్టాలు కానీ, మా ఫాదర్కి మంచి అటాచ్మెంట్ ఉండేది అందరితో కూడా, బంధువులందరితో కూడా. ఆ అటాచ్మెంట్ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆ రిలేషన్ ఇప్పటికి కూడా, మా తాతయ్య గారి కాలం నాటి నుంచి అన్ని రిలేషన్ మెయింటైన్ చేద్దాం. మా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు ఎవరైనా అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే, వాళ్ళకి ఏది ఇష్టమో అదే వండి పెడతాం. వాళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే ఎర్లీగానే వస్తారు కాబట్టి వాళ్ళు తినాలనుకునేది ఏదైతే పుట్టింటికి వచ్చినప్పుడు తినాలనుకుంటారు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళ కోరిక మేరకు ఆ కూర వండి పెట్టు. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్. సో చంటి గారు ఎమ్మెల్యే అవ్వక ముందు అండ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ మార్పులు మీరు గమనించారు? ఏ మార్పులు లేవమ్మా. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈయన ఎమ్మెల్యే అవ్వాలని ఏ రోజు అనుకోలే. మా బుజ్జి గారికి బ్యాకప్ అంతా ఈయనే చేసింది. బ్యాక్ ఆయన ఎలక్షన్ విన్ అవుతానికి A to Z అంతా కారణం ఈయనే. ఈయన అవతారాన్ని కూడా అనుకోలే. సిచ్యుయేషన్స్, ఆయన పోతా సిచ్యుయేషన్స్, ఈయన ఎమ్మెల్యే కింద ఇష్టం లేదని అన్నాడు. మేమే బలవంతంగా ఫ్యామిలీ నుంచి నువ్వు నుంచోవలసిందే అని చెప్పి మేము బలవంతం చేసాము. ఆయన చేసి ఇంకా జనాల కోసం అది అలవాటై ఫ్యామిలీలో అది చేయాలనే ఉద్దేశంతో ఏం చేసి ఇప్పుడు చేసేది కూడా అదే సేవ, జనానికే సేవ తప్పితే ఇంకేమీ లేదు. సో ఈ బిజీ స్కెడ్యూల్స్ సార్కి మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా నడుస్తూ ఉంటుంది కదా, సో ఫ్యామిలీ టైంకి వచ్చేసరికి మీతో ఎట్లా స్పెండింగ్ టైం ఉంటుందా? నేను మాట్లాడాలనుకుంటే నేను వస్తాను, నేను మాట్లాడుకునేది మాట్లాడతాం, మేము ఉంటాం. ఆయనకు అవసరం అయితే రమ్మంటే ఆయన ఏ టైం అయినా వీలు చూసుకుని, ఏ టైం వీలంటే ఆ టైం వస్తారు. పర్టికులర్ టైం అని మేము అనుకోం, ఎప్పుడు వీలంటే అప్పుడు అనుకుంటాం. ఇంకా బిజీ అయిపోయాక ఈ పర్టికులర్ టైంలో అంతా ఉండాలంటే అవ్వదు కదమ్మా. జనం కోసం మనం నించున్నాం, జనానికి చేయాలి, కానీ మనం కావాలనుకుంటే అవ్వదు కదా. సార్ ఈ 1.5 yearలో మహిళల నుంచి ఎలాంటి ఆదరణ మనకుంది? మహిళల్ని అంటే ఎలక్షన్ అప్పటి నుంచి కూడా వాళ్ళ మనోభావాలు గౌరవిస్తూ డెఫినెట్గా ఎలక్షన్లోకి వెళ్తాం జరిగింది. అయిన తర్వాత కూడా ఎక్కువగా మహిళలు ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏదైతే దేంట్లో అయినా సరే పార్టిసిపేషన్ ఇవాళ మహిళలది ఎక్కువ ఉంది సమాజంలో.
వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళకి ఆప్యాయతగా ఒక అన్నగా వాళ్ళ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం, వాళ్ళ సమస్యని పరిష్కరించడం, వాళ్ళ ఆర్థికంగా నిలబడటానికి కానీ చదువుకోవడానికి కానీ ఆ విషయంలో ఎక్కువ పార్టిసిపేషన్ లేడీస్తోనే ఉంటుంది. ఎందుకంటే జెంట్స్ పెద్దగా ఇదేం రాదు. ఇవాళ ప్రతి దాంట్లో కూడా లేడీసే ముందుంటున్నారు. ఏది ఉద్యోగం చేసిన కాడి నుంచి ఏదైనా షోరూంలో అవచ్చు, పెట్రోల్ బంకుల్లో అవచ్చు, ఎక్కడైనా సరే మహిళలే ఉంటున్నారు. ప్రాధాన్యత అనేది మహిళలకు పెరిగింది. ఆ మహిళల్ని గౌరవించుకుంటూ ఆ మహిళలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో గుర్తించినప్పుడు రోజున మనకు కూడా గౌరవం ఏర్పడుతుంది. అలాగే ఇందాక మా కుటుంబం ఎప్పుడు కలవాలని, వాళ్ళు నన్ను కలవాలనుకున్నప్పుడు మా పెద్దన్న అయితే పొద్దున్న 6ంటికి వస్తారు, మా సిస్టర్ అయితే ఆ రోజంతా వచ్చి ఉంటుంది. నేను ఏ టైంలో వస్తే ఆ టైంలో మాట్లాడి వెళ్ళిపోతాను. అంటే మీరు ఇందాక అన్నారు, అంటే కుటుంబం నేపథ్యంలో వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రజల నేపథ్యంలో నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. ఓకే సార్, ఈ ఆగస్ట్ 15న మన ఏపీ గవర్నమెంట్ స్త్రీ శక్తి అనే ఒక పథకాన్ని అమలు చేయబోతుంది కదా, దానిపై మీ స్పందన ఏంటి సార్? అందరికీ కూడా ఇందాక నేను అన్నట్టుగానే మహిళలకి ప్రాధాన్యత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో, అంటే ముందుగా అసలు వాళ్ళైతే ఉచిత బస్సు ఓన్లీ జిల్లాల వరకే పరిమితం అని చెప్తారు. కానీ అందరూ కూడా కూలంకుషంగా చర్చించుకున్న తర్వాత ఒక 5 రకాల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలకి ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పాలి. అది హ్యాట్స్ ఆఫ్. ఏ గవర్నమెంట్ కూడా ఈ రోజున ఎప్పుడు కూడా చేయలేదు. అంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం కానీ నిబద్ధత కానీ మరి మహిళలందరూ కూడా తెలుసుకోవాలి. డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అంతకుముందు లోగడ 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడనేది మహిళలంతా కూడా గౌరవించాలి. వాళ్ళు కూడా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ కానీ మహిళల పట్ల ఎప్పుడైతే గౌరవంగా జరిగింది ఎప్పుడనేది, అంటే లోగడ 5 సంవత్సరాలు మనం కూడా చూసాం మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడి, ఇవాళ సొంత పార్టీ మనుషులు మాట్లాడినా కూడా మహిళల పట్ల అది కుదరదు అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతను మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ఉంటాం, మనం అందరం కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియదు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో 2వ సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అందరికీ నమస్కారం. ఈ రోజున మరి రక్షాబంధన్ అంటేనే మనకి దానిలోనే ఒక అర్థం ఉంది, రక్షించబడేటువంటి వాడు అని. మరి మన పురాణ కాలం నుంచి చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడికి మరి ద్రౌపదికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అన్నా చెల్లెల అనుబంధాన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున ఆ రోజు పురాణ ఇతిహాసాల నుంచి ఈ రోజు వరకు కూడా అన్నా చెల్లెల అనుబంధం అనేటువంటిది ఒక చరిత్ర. మరి ముఖ్యంగా నా విషయంలో చెప్పుకోవాలంటే కనుక నాకు మరి అన్నదమ్ములు లేనటువంటి లోటుని ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నన్ను ఒక చెల్లెలాగా భావించి నాకు వచ్చిన ఎటువంటి సమస్యని నా అన్నగా అండగా ఈ రోజు వరకు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతకన్నా మించిన ఆనందం కూడాను. అందుకని ఈ రోజున మరి ఉదయాన్నే నేను అన్నయ్యకి కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా హేలాపురి నగర ప్రజలందరికీ కూడా ఈ అన్నాదమ్ముల అనుబంధాన్ని ఎలాగే కొనసాగించాలని, రక్షాబంధన్ చక్కగా చేసుకోవాలని కూడా అందరినీ కూడా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో 2వ సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన,
కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చిల్లిపోని బంధం నేనమ్మా.
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఏదైతే నా అక్క చెల్లెమ్మలు అహర్నిశలు నా కోసం కష్టపడి నా అభ్యున్నతికి కృషి చేసి మరి ఇవాళకి కూడా నాతో ప్రయాణం చేస్తూ కష్ట నష్టాల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్ళు అభిలషిస్తూ ఈరోజు అందరూ కూడా నాకు రాఖీ కట్టారు. వాళ్ళందరినీ ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎల్లప్పుడూ కూడా మా బంధం ఇదే విధంగా జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. సో విన్నారు కదా, రక్షాబంధన్ యొక్క గొప్పతనం గురించి వారి మాటల్లో అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏసీటీ. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా.